హీరోయిన్ గా ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా సినిమా అవకాశాలు కూడా లేకుండా చేసుకుంది శ్రీలీల. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. చాలా బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉంది. కానీ ఏడాది తర్వాత ఈ రోజు చూస్తే పరిస్థితి తారుమారైంది. ఆమె చేతిలో 1-2 ప్రాజెక్టులు ఉన్నా అందులో పవన్ సినిమా పక్కన పెడితే ఇంకోటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు కాదు. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో శ్రీలీలను మళ్లీ తీసుకునేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ గ్రేస్ ని ఆధారంగా చేసుకుని 2 ఐటెం సాంగ్స్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక బడా బాలీవుడ్ సినిమాతో పాటు తమిళ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో సైతం ఐటెం సాంగ్ చేయాల్సిందిగా ఆమెను నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. అయితే తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని ఐటెం ఫామ్ గా మారే ఉద్దేశమే లేదని, అసలు ఛాన్సే లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. నిజానికి తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఒక పక్క హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్ వచ్చినప్పుడు ఏమాత్రం కాదనకుండా వాటిని చేస్తూ వెళ్లారు. కానీ శ్రీలీల మాత్రం అలా చేసేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తనకు అలా మారే ఉద్దేశం లేదని, హీరోయిన్ గా మాత్రమే చేస్తారని ఖరాఖండిగా చెప్పినట్టు చెబుతున్నారు. ఏదేమైనా శ్రీలీల మాత్రం హీరోయిన్ గానే కొనసాగుతోందని చెబుతోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.